మూడే అయ్యో రామా అని అవాక్కయ్యేలా భద్రాచలంలో భూ వివాదం తెరపైకొచ్చింది. కూల్చివేస్తామంటూ అధికారులు సీన్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆపండి మీ డ్రామాలు అంటూ కన్నెర చేశారు అక్కడి లోకల్స్. భద్రాచలం నడిబొడ్డున ఉన్న కోట్ల విలువైన సర్కారు వారి భూమిని కబ్జా చేసి దర్జాగా బిల్డింగ్ కట్టేశారు. అక్రమ నిర్మాణమని లేట్ గా గుర్తించిన అధికారులు లేటెస్ట్ గా సదరు బిల్డింగ్ కూల్చివేతకు సిద్ధమయ్యారు. గిరిజన సహకార సంస్థకు చెందిన సదరు భూమిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టొద్దని 12 ఏళ్ల క్రితమే ఐటీడీఏ నోటీసులు జారీ చేసిందంటున్నారు జేసీసీ అధికారులు. రెవెన్యూ శాఖ దృష్టికి కూడా తీసుకెళ్లామంటున్నారు. ఆక్రమణలో గురి అయిన మా జీసీ స్థలాన్ని ఆ నిర్మాణాలు ఆఫ్ చేయించి మాకు న్యాయం చేయవలసిందిగా మేము వారికి లెటర్లు ఇచ్చాం సార్. నిర్లక్ష్యం ఎవరిదో కానీ సర్కారు వారి భూమిలో ప్రైవేట్ బిల్డింగులు నిర్మించారు. ఇన్నాళ్లు గప్చుప్ గా ఉన్న అధికార గణం ఆగ మేఘాల మీద బిల్డింగ్ కూల్చివేతకు సిద్ధమయ్యారు. అదేం విచిత్రమో గాని ఇటుక కూడా కదిలించక ముందే స్టే రావటం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇదంతా ఓ డ్రామా అని పొలిటికల్ జోక్యంతోనే అధికారులు ఇన్నాళ్లు కిమ్మరకుండా ఉన్నారనేది స్థానికులు, ప్రజా సంఘాల ప్రతినిధుల ఆరోపణ. లోకల్ ప్రజాప్రతినిధి అండదండలతోని రెచ్చిపోతున్నటువంటి పరిస్థితి, కనీసం దాన్ని పట్టించుకోలేనటువంటి పరిస్థితి. ఇవన్నీ తెలిసినా కావాలని చెప్పేసి మాత్రం కాలయాపన చేస్తే మాత్రం సహించేది లేదు. సబ్ కలెక్టర్ ఆఫీస్ ని ముట్టడిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. అక్రమ నిర్మాణమని గుర్తించడంలో ఆలస్యం జరిగిందా? తెలిసే తెలియనట్టు రక్తి కట్టించారా? పొలిటికల్ అండదండలతో ఇంత కథ జరిగిందా? నిజాల నిగ్గు తేలేనా? రామా కనవేమిరా?